అందరికీ ఇది ఈరోజు మినీ వ్లాగ్. ఫస్ట్ అయితే మీరు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మీకు ఏమనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. సో నాకేంటో నైట్ నేను ఇంకా ఏ వర్క్స్ చేయలేదు. సో డిన్నర్ అయితే చేసేసి ఇంకా నిద్రపోదామని చెప్పి ఇంకా వచ్చేసాను. బద్ధకంగా అనిపించింది. బట్ పిల్లలు నిద్రపోలేదు. వాళ్ళు నిద్రపోయినప్పుడు నాయన అలా అవ్వింది. సో మార్నింగ్ త్వరగా లేచాను 5కి అట్లా. ఇంకా నైట్ ఏం చేయలేదు కదా, విజిల్స్ అవన్నీ క్లీన్ చేసుకుని కిచెన్ కూడా క్లీన్ చేసి సో బ్రష్ చేసి తర్వాత నేను కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకున్నాను. సో తాగుదామని చెప్పి హాట్ వాటర్కి కాచేసుకుని అలాగే బియ్యం పప్పు కూడా నానబెట్టేశాను అనమాట. సో కొంచెం ఆరెంజెసా కాదు బత్తాయిలు ఉంటే మా హస్బెండ్ అయితే జ్యూస్ తీసారనమాట. సో మేము అందరం తాగుదామని ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి కొద్దిగా పిండి ఉంటే అరవింద్ కోసం అట్టు వేశాను, ఇంకా హనీష్కి ఇడ్లీ వేసాను అనమాట. అలాగే రాగి పిండి ప్యాన్ కేక్స్ కూడా వేసాను. సో టైం వచ్చి 5:30 అలా అవుతుంది. హనీష్ ఒకసారి నిద్ర లేచాడు. సో మళ్ళీ వాడికి నిద్ర ఇచ్చేసి కాస్త టీ పెట్టుకుని తాగామన్నమాట. సో టీ తాగితేనే నేను ఏ వర్క్ అయినా చేయగలను ఫాస్ట్గా. సో లేకపోతే హెడేక్లా ఉంటుంది. సో ఇవి ఇలా జరుగుతూ ఉండగా కుళాయి నీళ్ళు కూడా వచ్చినాయి, అవి పట్టేసామన్నమాట. సో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా ఆడుతుంది. సో మార్నింగ్ వైబ్స్ మంచిగా ఉంటాయి కదా చూడడానికి. సో ఇంకా వింటర్ సీజన్ వచ్చేసింది కదా, ఇంకా మార్నింగ్ లేవాలన్న బద్ధకంగా ఉంటుంది. సో నైట్ కూడా త్వరగా చీకటి పడిపోతుంది, అవును కదా. సో ఇంకా కర్రీ ఏం వండాలని ఆలోచించి అరవింద్కి మిల్ మేకర్ అంటే ఇష్టం అని చెప్పి మిల్ మేకర్ పొటాటో కర్రీ చేశాను. ఇంకా అందరికీ అదే లైట్గా కారం తగ్గించి అరవింద్కి చేసేసాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అవి పెట్టేసి స్నాక్స్కి ఏమో రాగి పిండి ప్యాన్ కేక్స్ పెట్టేసి అరవింద్ని అయితే స్కూల్కి పంపేశాను. సో అరవింద్ స్కూల్కి వెళ్ళిన తర్వాత హనీష్కి నేను టైం కేటాయిస్తానమాట. సో మంచిగా వాడికి 2 ఇడ్లీ పెట్టాను. సో 2 వాడు తిండు, కొంచెం మీద అట్లా వంపుతో తింటాడు. సో మెస్సీ బట్ మంచిగా తిన్న తర్వాత స్నానం చేస్తాడు వాడు. సో స్నానం చేసి యాక్చువల్గా నిద్రపోతాడు, బట్ ఈరోజు నిద్రపోలేదు. సో ఈ ప్యాన్ కేక్స్ హనీష్ కూడా మంచిగా తిన్నాడు. సో ఇది స్ప్రౌటెడ్ రాగి పిండేనండి, నేను హనీష్ కోసం చేశాను. సో దాంతోనే పిల్లలిద్దరికీ పెడతాను. మా కోసం వేరేగా రాగి పిండి ఉంటుంది, అది స్ప్రౌటెడ్ కాదు. సో నా డే అయితే ఇలా ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ లంచ్ తిని టైం కూడా ఉండదు, ఎందుకంటే సో హనీష్కి నేను వాడి గాడిలా ఉండాలన్నమాట. వాడు ఏ పని చేసినా నేను పక్కనే ఉండాలి. సో వాడిని చూస్తా నేనైతే నా లంచ్ కంప్లీట్ చేస్తాను.